హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా అయితే మేము పాండిచ్చేరి ట్రిప్ అయితే వెళ్ళాము. అక్కడి పిక్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మనకి బడ్జెట్లో అయితే ఉంటుంది. అంటే గోవాకి ప్లాన్ చేసుకునే వాళ్ళు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే దీనికైతే ట్రై చేయొచ్చు. మా ట్రిప్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో చెప్తానండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము సికింద్రాబాద్ టు విల్లుపురం బై ట్రైన్ అయితే వెళ్ళాము. చెన్నై మాకు రిజర్వేషన్ దొరకలేదు. అయితే విల్లుపురం ఇంకా మనకి పాండిచ్చేరికి చాలా దగ్గర, అంటే 1 అవర్లో మనము పాండిచ్చేరికి అయితే రీచ్ కావచ్చు. అందుకని ఆ ట్రైన్ అయితే ఎక్కాము. నైట్ సికింద్రాబాద్ నుంచి ఉంటుంది 9 o'clock. మనం అరౌండ్ మధ్యాహ్నం అట్లా టైంకి అయితే దిగుతామండి. అయితే అందులో ప్యాంట్రీ కార్ లేదు కాబట్టి వెళ్ళే వాళ్ళు ఫుడ్ అయితే ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి మనకి విల్లుపురం ఎంటర్ అవుతున్నామండి. స్టేషన్ వచ్చే ముందు వ్యూ అనమాట ఇది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము బస్ క్యాచ్ చేసాము. లోకల్ బస్సెస్ ఉంటాయి. స్టేషన్ దిగగానే మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. లోకల్ బస్సు ఫేర్ వచ్చేసి 130 రూపీస్లో 4 మెంబర్స్ అయితే వెళ్ళిపోవచ్చు. కార్ గిన అవైల్ చేసుకుంటే మాత్రం చాలా కాస్ట్ పడుతుందండి. బస్సులో ఎక్కండి హ్యాపీగా. అక్కడ పాండిచ్చేరి మన బస్ స్టాండ్లో అయితే దింపేస్తారు. బస్ స్టాండ్లో దిగగానే మేము తీసుకున్న హోమ్ స్టే వచ్చేసి వైట్ టౌన్లో తీసుకున్నామండి. బీచ్కి దగ్గర ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది లొకాలిటీ వచ్చేసి. సో అక్కడికి మేము కార్ అయితే అవైల్ చేసుకున్నాము. అది ఊబర్లో బుక్ చేశారు మా వారు, ఊబర్ ఆర్ ఓలా ఐ థింక్ సో. ఇంకా మనం డైరెక్ట్ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోయాము కదా. ఈ హోటల్ వచ్చేసి యాక్చువల్గా హోటల్ కాదండి, హోమ్ స్టే అంటారు. దీని పేరు వచ్చేసి మనోరా రెసిడెన్సీ. వీళ్ళు వీక్కి 1 వీక్కి 1 మంత్ 6 months అట్లా కూడా రెంట్ అయితే ఇస్తారంట వీళ్ళు. ఇది ఫ్లోర్ 4 అయితే అలా ఉంది. ఇది వచ్చేసి మేము తీసుకున్న హోమ్ స్టే రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. డైనింగ్ టేబుల్ ఉంది, మంచిగా టీవీ అరేంజ్ చేశారు అండ్ సోఫా మనకి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ దీనికి అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంది. బయట బాల్కనీ వ్యూ కూడా చూసేయండి. మనకు ఓపెన్ చేయగానే ఎదురుగా చర్చ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి మళ్ళీ కనెక్టింగ్గా మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్కి కూడా మనకి బాల్కనీ డోర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్. ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంది మనకి, కెటిల్ హాట్ వాటర్ తాగడానికి. అండ్ చూసారా బాగుంది కిచెన్ కూడా చిన్నగా. అండ్ అటాచ్డ్ బాత్రూమ్. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. 2 bedrooms 2 ACs అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎలా ఇస్తారంటే వీళ్ళు మనము డేస్కి తీసుకోవచ్చు, వీక్స్ వైజ్గా తీసుకోవచ్చు, మంత్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. అట్లా ఫారినర్స్ వచ్చి అయితే అలా ఉంటారంట, రెంట్ తీసుకొని అయితే అలా కూడా ఇస్తారంట వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఇంకా మేము సాయంత్రం ఫ్రెష్ అప్ అయితే మేము బీచ్కి అయితే ఫస్ట్ అయితే మనకుల వినాయక టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ అయితే వచ్చింది. చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ ఉంటాయండి. అండ్ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకు అలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ అయితే చేసేయచ్చు. అండ్ టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలౌడ్ లేదు. సో బయట మాత్రమే. ఇంకా ఫొటోస్ ఏమైనా దిగాలనుకుంటే దిగచ్చు. మెయిన్ వచ్చేసి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి టెంపుల్లో. అండ్ బయట కూడా చూసారంటే డిఫరెంట్ కలర్స్తోని అసలు ఆ పెయింటింగ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ వినాయకులు అయితే ఎన్ని వినాయకులు ఉంటారో మొత్తం టెంపుల్ లోపల బాగుంటుంది. కంపల్సరీ అయితే విజిట్ చేయండి. టెంపుల్ విజిట్ అయిపోయాక రాక్ బీచ్కి అయితే వెళ్ళిపోయామండి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నీ కూడా. అండ్ నైట్ అయితే మేము విజిట్ చేసాము రాక్ బీచ్. చాలా బాగుంటుంది వ్యూ అయితే.
ఇది కార్గిల్ వార్ మెమోరియల్ అండి. కార్గిల్ వార్లో చనిపోయిన సోల్జర్స్కి గుర్తింపుగా అయితే ఏర్పాటు చేశారు. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. రాక్ బీచ్ ఎవరైనా వెళ్తే నైట్ వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది లైట్ హౌస్ అండి, బీచ్కి దగ్గరనే ఉంటుంది. మనకి నైట్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. లైట్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. వీలుంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇదైతే మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే పెట్టారండి. రాక్ బీచ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది మనకి సోల్జర్స్ స్తూపం ఉంది కదా, దానికి ఆపోజిట్లో అయితే ఉంటుంది. 8 పిల్లర్స్ అయితే ఉంటాయి చుట్టూతా. అండ్ దీని ఎదురుగానే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగాయండి. ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, డైలీ ఉంటాయంట. అది కూడా చూసేయండి. ఇది వచ్చేసి జిఎస్టీ భవన్ అండి. మనకి సేమ్ ఫ్రెంచ్ కట్టడం లానే ఉంటుంది, యూనిక్గా ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి. ఇంకా రాక్ బీచ్ విజిట్ చేశాక వైట్ టౌన్లో ఇలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత నైట్ డిన్నర్ అయితే మేము హోటల్ మధురై వీడు అనే హోటల్లో అయితే తిన్నామండి. నాన్ వెజ్ లవర్స్ అయితే తప్పక ట్రై చేయండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళ హోటల్లోనే ఇస్తారండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఆరోవిల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. 2 స్కూటీస్ రెంట్ తీసుకొని అయితే మేము ఇలా స్టార్ట్ అయ్యాము. స్కూటీ రెంట్ అయితే హోటల్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళైనా అరేంజ్ చేస్తారండి. 450 రూపీస్ అండి పర్ స్కూటీ, పర్ డే వచ్చేసి. ఆరోవిల్లికి రీచ్ అయ్యాక లోపల అయితే మనం ఇంకా బైక్ అక్కడ పెట్టేసి ఒక 2 కిలోమీటర్స్ అయితే నడవాలండి. లోపల 2 కిలోమీటర్స్కి ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లోపల ఉన్న మ్యూజియం అండి. అంటే ఆరోవిల్లి ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దేని పర్పస్లో అంటే ఇక్కడ మనకి కులమతాల భేదం అనేది ఉండదండి, ఆల్ ఆర్ ఈక్వల్. దాని పర్పస్గా అయితే ఇదైతే స్టార్ట్ చేశారనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తప్పక విజిట్ చేయండి ఆరోవిల్లి. ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ అండి. మొత్తం కూడా రాళ్ళ మీద ఇలా యానిమల్స్ ఇవన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. పిల్లలు చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి కూడా లోపల ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. అండ్ రిఫ్రెష్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయండి లోపల. ఇంకా మనం ఇదంతా చూసేసుకొని కాఫీ ఆర్ లెమన్ టీ, జ్యూస్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా కూడా తీసుకొని ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయాల్సిందే. 2 కిలోమీటర్స్ అలా నడవాల్సిందే. ఇదే అండి ఆరోవిల్లి మైత్రి మందిర్ అని కూడా అంటారు. దీనికి ఆ లోపలికి అయితే అలౌడ్ లేదు, మనం ఇక్కడ నుంచే చూడాలన్నమాట.
ఇది ఆరోవిల్లీలో మనకి ఇక్కడ ట్రీ అయితే ఉంటుంది. మనం కిందికి దిగుతూ ఉంటే ఈ ట్రీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకటే చెట్టు నుంచి మనకు అన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి. అండ్ అక్కడ నుంచి మేమైతే ప్యారడైజ్ బీచ్కి వెళ్ళిపోయాము. ప్యారడైజ్ బీచ్లో అయితే మనకి ఫుల్ వాటర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ 4-4:30 వరకే అండి. అండ్ ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇవి వచ్చేసి వాటర్ గేమ్స్ అన్నమాట. అండ్ ఇంకా వాటర్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళు వాటర్ గేమ్స్ ఆడచ్చు. ఇంకా బీచ్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బీచ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఫ్రెంచ్ కాలనీస్లో ఇలా ఫొటోస్ అయితే దిగామండి. మెయిన్ పాండిచ్చేరికి చాలామంది విజిట్ చేసేది ఈ ఫోటోషూట్ కోసమే. చాలా బాగుంటాయి కాలనీస్. ఇవన్నీ కూడా వైట్ టౌన్లోనే ఉన్నాయండి. మనకి చాలా దగ్గర రాక్ బీచ్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకొక బీచ్కి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి పాండి మెరీనా బీచ్ అండి. ఇది కూడా మనకి అరౌండ్ 1.52 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది, వైట్ టౌన్కి దగ్గర. ఈ పాండి మెరీనా బీచ్లో పిల్లలకి సంబంధించిన గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే విజిట్ చేసాము. అది ఇంకొక వ్లాగ్లో షేర్ చేస్తానండి. వీడియో చాలా లెంత్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.